నిన్ను ఇరికిస్తా టీవీకి స్వాగతం. ఆంధ్రలోనే ఫేమస్ లవ్ కపుల్స్ లవ్ కి వయసుతో సంబంధం లేదని ప్రూవ్ చేశారు. ది వన్ అండ్ ఓన్లీ దువ్వా మాధురి. నమస్కారం అండి. ఇది మనం ఇంటర్వ్యూలో ఉన్నాం. ఇంటర్వ్యూ ఓకే ఓకే. మీకు అపోజిషన్ పార్టీలో ఇష్టమైన లీడర్ ఎవరండి? నాకు లోకేష్ గారు అంటే బాగా ఇష్టం అండి. నాకు కూడా నారా లోకేష్ గారు అంటే ఇష్టం. ఫ్యూచర్ లో సీఎంఏ స్కోప్ ఈయనకుంది అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? ఫ్యూచర్ లో నారా లోకేష్ గారు సీఎం అయితే చాలా బాగుంటుంది. కూడా నారా లోకేష్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను. నా రాజా సీఎం అయితే ఇంకా బాగుంటది. ఎంత బాగుందో. దానికి జగన్ ఒప్పుకోవద్దా? బాయ్ బాయ్ టాటా. ఇదేంటి స్టూడియో నుంచి డైరెక్ట్ బయటపడ్డా? స్టూడియో నుండే కాదురా, పార్టీలో నుండి కూడా గెంటేశారు, నిన్ను సస్పెండ్ చేశారు. కూతురు తిట్టినని చెప్పు పార్టీలో ఉంచారు కదరా, ఒక్కసారి పోవడం కానీ పార్టీ నుంచి తీసేస్తారా? ఇదంతా నీ వల్ల. లోకేష్ సీఎం అయితే బాగుంటది, నా రాజా సీఎం అయితే బాగుంటది, ఇదంతా నువ్వే గెలుకో. ఊరుకో రాజా, పోతే పోనీలే. యాదవ్ పార్టీ నిన్ను తీసేశారుగా, వాళ్ళకి ఒక్క సీటు కూడా రాదు. రా రాజా, వెళ్ళి చీరలు అమ్ముకుందాం. పదైతే పోదాం. టాయిలెటా? మన పార్టీని టాయిలెట్ కింద మార్చారే. రేయ్, అది టాయిలెట్ కాదురా, టూలెట్. టూలెట్ ఎందుకు పెట్టారే? అంటే ఆ కూటమి ప్రభుత్వం మన పార్టీని లేపేసిందా? రేయ్, కూటమి ప్రభుత్వం ఎందుకు లేపుతుందిరా? అదిగో లోపలికి ఎవరు వస్తున్నారు, వాళ్ళని అడుగుదాం. ఇక్కడ మా పార్టీ ఆఫీస్ ఉండాలి, లేపేశారా? ఎందుకు లేపేస్తారా? మీ జగన్ అత్తెక్కట్లాగా వదిలేశాడు. పార్టీ ఆఫీస్ ని అద్దె కట్టలేక వదిలేశారా? రేయ్, ఇన్ని రోజులు ఇది మన సొంత ఆఫీస్ అనుకున్నాం కదరా. అవునే. అయ్యో. పార్టీ ఆఫీసే మెయింటైన్ చేయాలన్నాడు, 3 రాజధానులు కట్టేస్తాడంట. పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేయాలన్నాడు, పోలవరం కట్టేస్తాడంట. పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేయలేనాడు కేంద్రం మేడం వచ్చి ప్రత్యేక హోదా తెచ్చేస్తాడంట. పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేయలేనాడు 175కి 175 కొట్టేస్తాడంట. పోదాం రారా. ఆగే, ఇన్ని రోజుల దాకా మనం బతికిన పార్టీ ఒక 2 నిమిషాలు కూర్చొని వెళ్దాం. రేయ్, చాలేరా, ఇంకెంతసేపు? వెళ్దాం రారా. గోరంట్ల మాధవ్ నీ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు అన్న. నా మనిషి, నా మనసు దోచుకున్న మనిషిరా. నీ మనసే దోచుకుంటారన్న, నీ మనీ ఒకటి దోచుకోండి. ఈ మధ్య నా కంట్లో బాగా పడతా ఉన్నాడు రా. శబాష్, నా మనిషి. రోకల్లో వేసి దంచడం ఏంట్రా? ఈ మాట బయట వింటే వాడి నోట్లో రోకలు వేసి దంచుతారా. నీ మనిషి అన్నావు కదా అన్న. నా మనిషి కాదురా, ఆడికి నాకు సంబంధం లేదు. మరి ఎంపిన్ చేసావు? నేనంటే ఎంపిన్ చేశా. ఈ మాత్రం నాలెడ్జ్ కలిగినోడికి ఆ పోలీసు ఉద్యోగం ఎవడు ఇచ్చారా? ఫేక్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఫేక్ సర్టిఫికేట్ లా ఉంటుంది అన్న. అందరూ నాలాగే అన్నమాట. అది చదివితే వచ్చినట్టు లేదన్న, డబ్బులు చదివితే వచ్చినట్టు. అంతేగా సార్, ఆ పక్క నుంచి ఈ పక్కన సార్ మొత్తం 3 కిలోమీటర్లు వేయాలి సార్ రోడ్డు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈ రోజు ఈవినింగ్ స్టార్ట్ చేస్తాం సార్. వెహికల్స్ అని తీపించండి. ఎవరి ఈ వెహికల్? బండి, ఈ కారు. అమ్మా, ఈ కారు ఎవరిది? తెలీదు. ఏమండి, ఇందాక కార్ కేసు అడిగారు కదా, ఇదిగోండి తీసుకోండి. మర్చిపోయా, నాదే. అయితే మరి బండి ఈ, తీయండి. ఈ. అంటే దాంట్లో పెట్రోల్ లేదు సార్. మనది పెట్రోల్ బండి కాదు, మనది డీజిల్ బండి కదా. నిన్ననే ఫుల్ ట్యాంక్ చేయించినాం కదా. ఏమై సరసాలు తగలయ్యా, బండి తిండయ్యా, రోడ్డు వేసుకోవాలా? అంటే అది టైర్ లో గాలి లేదు. టైర్లో గాలి. అమ్మా! ఎల్లు, ఇట్లా గిన్నెలు తోముకో. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు పిల్లల్ని కొట్టడం ఆపేస్తారో ఏంటో. ఎలా? ఏంటి, ఏం చేస్తారు ఇక్కడ? రోడ్లు రోడ్లు వేస్తాం. అంటే రాష్ట్రంలో మా పార్టీ ఉంచుదాం అనుకుంటున్నారా, లేపేద్దాం మా పని అనుకుంటున్నారా? మమ్మల్ని చేసుకునేవ్వండి. అంటే నువ్వు రోడ్లు వేసేసి నెక్స్ట్ సార్ కూడా గెలిచేస్తావు అంటే మేము బుగ్గగాలమా? అదేంటండి అలా అంటారు? ఏ తీయ అని చెప్పినా తీయ, అసలు తీయ నేను. ఎందుకు తీరు సార్ రోడ్లు తీయ వేస్తుంటే? ఎందుకు తీయాలి నేను? తెల్లారిసరికి చూడు ఏం చేస్తామో. రూపాయికి అసలు ఏమొస్తుందండి? ఒక ఇడ్లీ వస్తుందా, ఒక పూరి వస్తుందా, ఒక టీ వస్తుందా, మీ జడలో పువ్వు వస్తుందా? ఏమొస్తుంది? అలాంటిది 21 ఎకరాలు చంద్రబాబు రూపాయికి ఎలా ఇస్తాడండి? ఇది ఖచ్చితంగా కుట్రే, ఆంధ్రాలో జరుగుతున్న అవినీతి. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. ఇది అవినీతియో అభివృద్ధియో జనాలను అడిగి తెలుసుకుందాం రండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ₹1 12,000 ఉద్యోగాలు వస్తాయంటారా? రావు. ₹1 ఆంధ్రకి టీసీఎస్ కంపెనీ వస్తుందంటారా? ఏ పిచ్చా నీకు? రావు. మరి ఆంధ్రాకి ₹1 టీసీఎస్ కంపెనీ తీసుకొచ్చే వారిని ఏమనాలి? నాయకుడు అనాలి. మరి దానిని విమర్శించే వాళ్ళని ఏమనాలి? దరిద్రుడు, సన్నాసి. అలా విమర్శించేవాడు ఎవడు? అని చెప్తా కొట్టాలి. ఎవడాడు అసలు? ఎవడు? బాబాయ్, ఆంధ్రాకి ₹1 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావచ్చా? కాదు. ₹1 ఆంధ్రాని ఐటీ హబ్ గా మార్చొచ్చా? మార్చలేం. మరి ఇవన్నీ తీసుకొచ్చే వాళ్ళని ఏమనాలి? మంచి నాయకుడు అనాలి. మరి వీటన్నింటిని విమర్శించే
అనాలి దుర్మార్గుడు పనికి వెళ్ళాడు దరిద్రుడు ఎవడాడు అనిపించింది రేయ్, నువ్వు ఇక్కడ ఉన్నావా? రేయ్, చెప్పు ఏమో నాకు తెలీదు ఎవరాడు ఎవరు చెప్పు నాకు తెలీదు, నాకు